యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అయ్యగారు, మీరు ఇలా ఉంటే అందరూ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. సంతోషంగా ఉండండి. పెళ్లి గురించి ఆలోచించండి. రండి రండి వెళ్దాం. సరే. ఆదిశేషుణ్ణి వశీకరణం చేసుకోనైనా సరే అతన్ని ఇక్కడికి రప్పిస్తాను. శివానికి ఎలాగైనా పెళ్లి జరిగేలాగా పరిస్థితిని నేను సృష్టించి తీరుతాను. ఆదిశేష, నువ్వు నాకు కావాలి. నిన్ను ఖచ్చితంగా దక్కించుకొని తీరుతాను. ఈ మాయా ద్వీపంలో ఉన్న మట్టిలోనూ నా బాధ యొక్క కథ ఉంది. ప్రతి వస్తువు మన ఇద్దరి కలయిక కోసం ఎదురు చూస్తోంది. నిన్ను నా ప్రేమలో ఆవరించుకొని, నా ప్రేమలో బంధించి మళ్ళీ ఇక్కడికి ఖచ్చితంగా తీసుకొని వస్తాను. నేను నిన్ను దక్కించుకొని ఈ నాగలోకం యొక్క యువరాణి పట్టాన్ని అలంకరించి తీరుతాను. ఆదిశేష, ఆదిశేష! తర్వాత ఏమైంది బ్రో? ఆ తర్వాత మేమిద్దరం అక్కడ హాయిగా ఉన్నాం. తను నా గర్ల్ ఫ్రెండ్ అనుకుని నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. బ్రో, తర్వాత ఉంటుంది అసలు ట్విస్ట్. ట్విస్టా? ఏంటి బ్రో అది? బ్రో, నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి నన్ను తీసుకెళ్ళింది కదా, తను అసలు నా గర్ల్ ఫ్రెండే కాదు. నీ గర్ల్ ఫ్రెండ్ కదా? మరి ఇంకెవరా అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్ రూపంలో ఉన్న వేరే ఎవరో తను. నా గర్ల్ ఫ్రెండ్ రూపంలో ఉన్న అమ్మాయిని ఒరిజినల్గా చూస్తే షాక్ అవుతారు. సగం మనిషి సగం పాము బ్రో. వీడికి అంతా తెలిసిపోయినట్టుంది. నేనే కిడ్నాప్ చేశానన్న విషయం కూడా తెలిసిపోయి ఉంటే. తర్వాత ఏం జరిగింది బ్రో? బ్రో, తను ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా బ్రో? ఎందుకు? నన్ను నా గర్ల్ ఫ్రెండ్ నుంచి దూరం చేయడానికి. అది కాదు బ్రో, నన్ను నా గర్ల్ ఫ్రెండ్ నుంచి దూరం చేస్తున్నానని తెలిసినా నేను కామ్గా ఉంటారా? మీరే చెప్పండి బ్రో. నా ప్రేమ నేను వదులుకోవాలా? బ్రో, అలాంటిదేం లేదు. అసలు అక్కడ ఏమైంది బ్రో? తను నిన్నేమీ చేయలేదా? బ్రో, తను నన్ను చంపడానికే వచ్చింది. నేను ఊరుకుంటానా? తనను అక్కడే 2 లాగి పెట్టుకొట్టి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసా. ఆదిశేష, నా నుంచి తప్పించుకొని ఇక్కడికొచ్చావా? శివాని పెళ్లి నాపి తన్ని దక్కించుకోవడం నీ ప్రయత్నం. నీ ప్రయత్నాన్ని దెబ్బతీసి నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్లడం నా ప్రయత్నం. ఈ మాయాంగిని ఓడించి పారిపోయావు కదూ, ఇప్పుడు ఈ నా నిజ రూపంలోనే నిన్నిక్కడి నుంచి తీసుకెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు శివానీని దక్కించుకోవడానికి నేను ఒప్పుకోను. ఎలాగైనా నా ప్రేమని గెలిపించుకొని నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్తాను. బ్రో, నువ్వు నిజం చెప్తున్నావా? ఎవరది బ్రో? నీకెందుకు అలా చేసింది? నువ్వు తన మొహం చూసావా? చెప్పు బ్రో, మాట్లాడు బ్రో. ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి బ్రో మీరు? నేనేదో తమాషా చేస్తుంటే నువ్వు అదే సీరియస్గా తీసుకొని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నావు. నువ్వు చూస్తేనే నవ్వు వస్తుంది. అంటే ఇంతసేపు చెప్పిందంతా తమాషానా? అవును మరి, తమాషా కాకపోతే సీరియస్గా కథలు చెప్తున్నాను అనుకుంటున్నావా? సగం పాము అంట, సగం మనిషి అంట.
బ్రో నువ్వు ఎందుకలా సీరియస్ అయిపోయావు? ఏం లేదులే బ్రో, నిజంగా అలాంటిది ఏం జరగలేదు కదా. బ్రో జోక్ అంటే మళ్ళీ నువ్వు నిజమా అని అడుగుతావేంటి? అసలు అలాంటి కథ ఎక్కడైనా ఉంటుందా? వీడేం చెప్పట్లేదేంటి? వీడు చెప్పిందంతా జోకా? సగానికి సగం నిజం చెప్పినట్టే ఉంది, కానీ జోక్ అంటున్నాడేంటి? ఏది నమ్మాలో ఏది నమ్మకూడో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? బ్రో ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నాను బ్రో. నువ్వు వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఓకే సరే బ్రో, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఓకే ఎవరి జింక? హౌ మే ఐ హెల్ప్ యూ? త్రివిక్రమ్ ఎక్కడున్నాడు? రూమ్లో. ఇదేంటిది? నేను మాట్లాడుతున్నాను, తను వెళ్ళిపోతూనే ఉంది. హలో మేడం, హలో. ఏంటి మేడం మీరు? నేను మాట్లాడుతున్నాను, మీరు వెళుతున్నారు ఏంటి? ఏం మాటలు? మీరు ఎవరు? అది మీరు త్రివిక్రమ్ ఫ్రెండ్వి కదా? అవును. భలే గెస్ చేశాను కదా, తెలిసిపోయింది నాకు. మీ హావం భావం, మీ మాటలు సౌందర్యం నా అల్లుడి టేస్ట్కి సరిగ్గా ఉంది అని. నేను ఎవరు అనా? నేను త్రివిక్రమ్కి మామనవుతాను. మామ అంటే వయసు అయిపోయింది అనుకోకండి, యంగెస్ట్ మామ. పేరు గోవింద్. మీరు నాకు చేయిస్తే ఆనందం. ఓ మీకు చేయిచ్చే అలవాటు లేదనిపిస్తుంది. నాకు కూడా చేయిచ్చే అలవాటు లేదు, చేయి పట్టుకునే అలవాటు ఉంది. చూడండి, నాకు కొంచెం పనుంది. అది త్రివిక్రమ్. వాడు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను, మీరు చింతించకండి. చేయిచ్చింది కదా అయ్యా, నేను వదులుతానా? త్రిశూల్ రండమ్మా. ఏంటిది తినడానికి ఏదో తీసుకొచ్చినట్టున్నారు, 2 ప్లేట్లు పట్టుకొని. ఏంటి ఇంకా మీరిద్దరు తినలేదా? ఇది మాకు కాదురా, నీకే. నాకా? 2 ప్లేట్లోనా? వద్దు అనకూడదురా. నువ్వు కామ్గా కూర్చో, మేం తినిపిస్తాం. మీరు తినిపిస్తారా? ఎందుకురా అలా అడుగుతున్నావు? నేనెప్పుడు నీకు తినిపించలేదా ఏంటి? అది కాదు, అప్పుడంటే చిన్నప్పుడు తినిపించేదానివి. అమ్మ ప్రేమకి అప్పుడు ఇప్పుడు అన్నది ఏమీ లేదు. నువ్వు కామ్గా కూర్చో. అమ్మా త్రిశూల్, నువ్వు లేకపోతే మేము ఎలా ఉన్నావో తెలుసా? ఒక్కరోజు కూడా ప్రశాంతంగా అన్నం తినలేకపోయాం. నాన్న, నీకు మేము అసలు గుర్తు రాలేదరా? వచ్చారమ్మా. అలాగైతే ఒక్క ఫోన్ అయినా చెయ్యాల్సింది కదరా? అమ్మా అది సారీ అమ్మా. ఇదొక్కటి మాత్రం బాగా నేర్చుకున్నావు. సారీ అంట సారీ. పిల్లలు కళ్ల ముందు కనిపించకపోతే తల్లి ఎంత బాధపడుతుందన్నది నీకు తెలుసారా? పదే పదే ఎందుకిలా చేస్తున్నావు? ప్రతిసారి తలుపు శబ్దం అయినప్పుడు నువ్వే వచ్చావు అనిపించేది. లేచి వెళ్లి చూస్తే వేరే ఎవరో ఉండేవారు. నాకు బాధేస్తే అమ్మగారు ఓదార్చేవారు, అమ్మగారికి బాధేస్తే నేను ఓదార్చేదాన్ని. నువ్వు లేకుండా ఎలా గడిపామో ఆ దేవుడికే తెలుసు. అమ్మా నేను ఇప్పుడు వచ్చేసాను కదా, ఇంకెక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. అలాగే భోజనం చెయ్యి.
అయ్య బాబోయ్, ఇంకా నా వల్ల కాదమ్మా. మీ ఇద్దరు కలిసి ఇంకొక ముద్ద అని నా కడుపు బ్లాస్ట్ చేసేలా ఉన్నారు. ఆ తర్వాత నేను ఆ గణేశుడిలాగా పాము చుట్టుకొని తిరగాలి. అయినా పర్వాలేదు, భోజనం చెయ్యి. అయ్యో అమ్మా, ఇంకా నా వల్ల కాదమ్మా, వదిలేండి అమ్మా. తర్వాత నాకు కడుపు నిండిపోతే అప్పుడు ఇక్కడే పడుకుంటూ పోతాను. అయ్యో, అలాగే ఏమైనా చేసావు. ఇప్పుడు త్రివిక్రమ్ని పెళ్లి కొడుకుని చెయ్యాలి. మేమందరం కిందుంటాం. నువ్వు కూడా తొందరగా రా, సరేనా? సరే అమ్మా. తొందరగా వచ్చేయి. ఓకే. నువ్వా? నేనే మాయాంగిని. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? నాకు అవసరం ఉంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఓ, త్రిశూల్ కోసం వచ్చావా? నువ్వే వాణ్ణి తీసుకొచ్చావు కదా, ఎందుకు ఇలా చేసావు? పెళ్ళైపోయే వరకు వాణ్ణి దూరంగా ఉంచుతానని చెప్పి ఇప్పుడు పెళ్లికే తీసుకొచ్చావు కదా. ఆ రోజు ఏమన్నావు నువ్వు? మాయాంగిని ఒక్కసారి మాట ఇస్తే అంతే, పని అయిపోయే వరకు వదలను అన్నావు కదా. ఇదేనా నువ్వు చేసే పని? మాట మీద నిలబడ్డం చేతకానప్పుడు మాట ఇవ్వడం ఎందుకు? నన్ను మాట్లాడినివ్వు. ఏం మాట్లాడుతున్నావు? నా పనిని ఒప్పుకొని వాడి మాటలకి కరిగిపోయి ఇక్కడికి తీసుకొచ్చావు. లేక నాతో ఒప్పందం చేసుకున్నట్టే వాడితో కూడా ఒప్పందం చేసుకున్నావా? అవును, వాడితో ఒప్పందం చేసుకునేందుకు ఏమిస్తావన్నాడేంటి? విషయం తెలుసుకోకుండా నోరు పారేసుకుంటున్నావు. ఏంటి విషయం? దాన్ని తెలుసుకొని నేనేం చేయను? నా పెళ్లి ఆపడానికి వాడితో చేయి కలుపుతావని నేను అనుకోలేదు. నాన్నమ్మ మాటలు విని నిన్ను నమ్మను కదా, తప్పు నాది. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నేనెప్పుడు మోసం చెయ్యను. నా కళ్ళతో నేను చూస్తున్నాను కదా. దీనికంటే ఇంకొక ఉదాహరణ కావాలా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. త్రివిక్రమ్, మాటలు హద్దులు దాటుతున్నాయి. కేవలం మాటలు కాదు, నాకొస్తున్న కోపం. త్రివిక్రమ్, భయపెడుతున్నావా? నన్ను చంపేస్తావు కదా. ఎలాగైనా శివాని నా నుండి దూరం అయిపోతుంది. నన్ను నేనే చంపుకునే బదులు నీ చేతుల్లోనే చేస్తాను. త్రివిక్రమ్, ఓపికని పోగొట్టుకొని నా కోపాన్ని చవి చూడకు. ఇప్పుడు జరిగిన విషయానికే నా రక్తం అంతా సలసల మరుగుతోంది. కోపం తెప్పించి నీకు బుద్ధి చెప్పేలాగా చేసుకోకు. ఎవరికి కోపం? ఎందుకు కోపం? రక్తం మరిగిపోతుంది నాకు. త్రిశూల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేనిక్కడికి తీసుకురాలేదు. మరి వాడంతటి వాడే ఇక్కడికి వచ్చేసాడా? త్రివిక్రమ్, నా మాట నమ్ము. త్రిశూల్ నా నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాడు. బాగుంది, నీ కార్టూన్ కథ చాలా బాగుంది. నా మాట మీద నీకు నమ్మకం లేదా? నన్ను నేనే నమ్మను, మళ్ళీ నిన్న? నువ్వు చెప్పే కథ ఎలా ఉంది అంటే, నేను మాత్రమే కాదు, నీకు కూడా బాగా తెలిసిన వాళ్ళు కూడా నమ్మలేరు ఈ కథని. త్రిశూల్ గాడు తప్పించుకున్నాడా? ఆ రోజు ఏదో అన్నట్టునో, నీ స్థలం నుండి నీ పర్మిషన్ లేకుండా ఎవరు బయటికి రాలేరా? మరి త్రిశూల్ ఎలా తప్పించుకున్నాడు? తను ఎలా వచ్చాడో ఏమో. ఓహో, వాడు తప్పించుకొని వస్తుంటే నువ్వు చూస్తూ కామ్గా ఉన్నావు, లేక నువ్వే వెళ్ళమని పంపించేసావా? తను నాపడానికి అన్ని ప్రయత్నాలు చేశాను నేను, కానీ అప్పుడు నా శక్తి ఎందుకో పనిచేయలేదు. తను అక్కడి నుండి నాతో పోరాడి తప్పించుకొని పారిపోయి వచ్చాడు. ఏంటి? నీతో పోరాడి తప్పించుకొని వచ్చేసాడా? నా గురించి మొత్తం చెప్పేశావా? నేనే వాడిని కిడ్నాప్ చేయమన్న సంగతి కూడా చెప్పేశావా? లేదు, నేను తనకేమీ చెప్పలేదు. ఇప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
ఏం ఆలోచించకు. మొత్తానికి తిరిగొచ్చి నా పెళ్లి అవ్వకుండా ఏదో ఒకటి చేస్తాడు. త్రివిక్రమ్, నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. అంటే నా నుండి తప్పించుకొని వచ్చిన త్రిశూల్ని తిరిగి తీసుకెళ్లడమే నా ఉద్దేశం. దానికే ఇక్కడికి వచ్చావా? ఎవరైనా నిన్ను ఇక్కడ చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమీ అవ్వదు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కేవలం 2-3 చూశారు. ఏంటి? మా ఇంట్లో వాళ్ళు నిన్ను చూసారా? ఛా! ఆ త్రిశూల్ గారు నిన్ను చూసేశాడా? అతనికా కనిపించలేదు. వాడు చూడక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవేళ నేను ఇక్కడ చూస్తే నువ్వే తీసుకెళ్ళింది అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాడు. అప్పుడు నువ్వే ఇరుక్కుంటావు. అతను నన్ను చూసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఎందుకవదు? వాడు నిన్ను గుర్తుపట్టడా ఏంటి? నువ్వే తీసుకెళ్ళింది అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాడా? అతను ఇంకా నా నిజ రూపాన్ని చూడలేదు. ఏంటి? నీ నిజ రూపాన్ని వాడు చూడలేదా? నేనిది నమ్మను. నీతో పోరాడి వచ్చాడంటే నీ మొహాన్ని సరిగ్గానే చూసుంటాడు. లేదు, చూడలేదు. తను నాతో ఉన్నంత సమయంలోనూ నేను నీ ప్రియురాలి రూపంలోనే ఉన్నాను. అతను అదే నిజమని నమ్మి కూర్చున్నాడు. చివరికి ఏమీ లేదులే. ముందు నేనొచ్చిన పని పూర్తి చేసుకోవాలి. తనెక్కడున్నాడో చెప్పు. లేదు, అది మాత్రం కుదరదు. వాణ్ణి నువ్వు చూడలేదు అన్నది మాత్రం నేను నమ్మను. త్రివిక్రమ్, వద్దు అని చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. అల్లుడు, అల్లుడు, అది నువ్వా? మావయ్య, తను తెలుసు అల్లుడు. నువ్వు ఎక్కడా అని తను ముందు అడిగిందే నన్ను. నువ్వు ఎక్కడున్నావో చూపించే లోపే ఉన్నాయి కదమ్మా మన గ్రహాలు. అవన్నీ వచ్చి నా జాతకంలో కూర్చున్నాయి. వాటిని దూరం చేసి శాంతి హోమం చేసేలోపు ఇంతసేపు అయింది. ఆహాహా, అవును, మీ పేరు చెప్పనే లేదు. మాయా. ఓ, మాయా. వెరీ నైస్ నేమ్. మీ ఊరు? మావయ్య, అదంతా తెలుసా నీకు? అడ్రస్ తెలుసుకొని పాన్ కార్డ్ చేసిస్తావా ఏంటి? లేదు లేదు, నా అల్లుడు చాలా కామెడీ చేస్తాడు కదా. కాదురా అల్లుడు. సరే సరే సరే, పెళ్లి కొడుకుని చేయాలి. పదరా, తొందరగా వెళ్ళాలి. మావయ్య, నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. రేయ్, పిలిచిన వెంటనే రావాలిరా. ఇలాంటి పిచ్చి పిచ్చి రీజన్స్ అన్ని చెప్పకూడదు. రా, వెళ్దాం. మావయ్య, దయచేసి వెళ్తావా? కాదు అల్లుడు, మీరు రండి. మావయ్య, సరేలేరా, దానికెందుకు అరుస్తావు? వెళ్తాను. మీ పేరేమన్నారు? మాయా. మాయా. మిస్ మాయా, రండి, కలిసి వెళ్దాం. మావయ్య, నేను తీసుకొస్తానులే కానీ నువ్వు బయలుదేరు. ఏంటో ఇక్కడ నుండి అక్కడికి దూరం కొంచెం ఎక్కువగా ఉంది. తను నా వెంట వస్తే దూరం తక్కువ అవుతుందేమని చెప్పాను, అంతే. పర్వాలేదులేరా, నేను ఒక్కడనే వెళ్తాను. ఇలా చూడు, నేనిప్పుడు అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఎవ్వరికీ కనిపించొద్దు, దూరంగానే ఉండు. నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు. సరే, జాగ్రత్తగా ఉండు. కొంచెం తేడా వచ్చినా ఇరుక్కుపోయేది నేను. వెళ్ళమన్నాను కదా. నానమ్మ వచ్చాడు చూడు. తిట్టాల్సింది ఉంటే డైరెక్ట్ గా తిట్టు. ఏంట్రా, ఎందుకురా ఇంత లేటు? కాదురా, నీ తల మీద పసుపు నీళ్లు పడ్డాకే నువ్వు పెళ్లి కొడుకు అని తెలిసేది. సరే వెళ్ళురా, తొందరగా వెళ్ళు. పద పద. త్రిశూల్, త్రివిక్రమ్ బ్రో,
ఎందుకు అక్కడే నిలబడ్డావు? ఓ, పీటల మీద నేను కూర్చోవడం చూసి షాక్ అయ్యావా? నాకు అదే ఫీలింగ్. నేను వద్దు వద్దు అంటున్నా కానీ అమ్మ బామ్మే తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. మామ్, వాడెందుకు కూర్చున్నాడు? అది శాస్త్రం. నన్నే కదా అక్కడ కూర్చోబెట్టి పెళ్లి కొడుకుని చేయాలి. బ్రో, అంటే ఇప్పుడు అయ్యేది నా పెళ్ళా? త్రిశూల్,